విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ థియేటర్లోకి వచ్చేసింది. విశ్వక్ లేడీ గెటప్లో నటించడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్లపై పెద్ద దుమారమే రేగింది. బాయ్కట్ లైలా ట్రెండ్ ఈ సినిమాకు మరింత ప్రచారం కల్పిస్తోంది. ఇంతకీ లైలా ప్రేక్షకులకి నచ్చిందా? స్టోరీ ఏంటి? రివ్యూ ఏంటి? వాచ్ దిస్ వీడియో. లైలా కథలోకి వెళ్తే హైదరాబాద్ పాత బస్తీలో సోనుకి బ్యూటీ పార్లర్ ఉంటుంది. తను వేసే మేకప్ అంటే మహిళలకి చాలా ఇష్టం. సోను గురించి మహిళలంతా గొప్పగా చెప్పటం చూసి వాళ్ళ భర్తలు కోపం పెంచుకుంటారు. ఓ రోజు తాను ఎస్ఏ భార్యని అని చెప్పి వచ్చిన ఓ మహిళ ఫ్రీగా మేకప్ వేయమంటుంది. అసలు భార్యకి కాల్ చేసి రప్పిస్తాడు సోను. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఎస్ఏ శంకర్ పరువు పోతుంది. మరోవైపు పాత బస్తీకి చెందిన పహిల్వాన్ రుస్తుం తండ్రికి మెగాస్టార్ అంటే పిచ్చభిమానం. తనకి కాబోయే కోట్లు అతిలోక సుందరిలా ఉండాలని అనుకుంటాడు. సోను వేసిన మేకప్లో ఓ అమ్మాయిని చూసి అతిలోక సుందరిలా ఉందని చెప్పి పెళ్లి చేస్తాడు. తీరా మేకప్ తీస్తే ఆమె నల్లగా ఉంటుంది. దీంతో రుస్తుం కూడా సోను పార్లర్ పైకి మనుషుల్ని పంపిస్తాడు. ఓవైపు ఎస్ఐ శంకర్, మరోవైపు రుస్తుం, ఇంకోవైపు కల్తీ నూనె కేసు. ఇవన్నీ సోను చుట్టుముడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటి నుంచి తప్పించుకునేందుకు లైలాగా మారతాడు సోను. ఈ ప్రయాణం ఎలా సాగింది? తను ప్రేమించే అమ్మాయి జెన్నీ పాత్ర ఏంటి? తెలియాలంటే మూవీ చూడాలి. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పుకుంటే విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయటం మినహా ఎలాంటి కొత్తదనం లేదన్న ప్రేక్షకుల అభిప్రాయం. విశ్వక్ సేన్ క్యారెక్టర్ తో సమానంగా అభిమన్యు సింగ్, సునిశిత్ ఇంపార్టెన్స్ లభించింది. అసలు హీరో ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ అయ్యాడన్న ప్రశ్నకి సమాధానం లేదు. లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. దర్శకుడు రామ్ నారాయణ్ విశ్వక్ సేన్ కి ఏం చెప్పి ఈ మూవీకి ఒప్పించాడు అనే డౌట్ వస్తుంది. హీరోయిన్ గ్లామర్ సీన్స్ కొన్ని, రొటీన్ సీన్స్ మరికొన్ని, నవ్వు తెప్పించని కామెడీ. ఇది ఓవరాల్ గా లైలాపై ప్రేక్షకుల రియాక్షన్. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా మెప్పించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సోను మోడల్ లైలా, ఈ రెండు క్యారెక్టర్లో విశ్వక్ సేన్ నటనకి ఫుల్ మార్కులు పడతాయి. సోను క్యారెక్టర్లో హుషారుగా నటించాడు. లైలా గెటప్లో కనిపించేందుకు సాహసం చేసినందుకు అభినందించాల్సిందే. అయితే లేడీ గెటప్లో విశ్వక్ కష్టానికి తగిన సన్నివేశాలు పడలేదనే చెప్పాలి. రుస్తుంగా అభిమన్యు సింగ్ నటన బాగుంది. హీరోయిన్కి నటన తక్కువ, అందాల ప్రదర్శన ఎక్కువ అన్నట్లుంది. సునిశిత్, పృథ్వీరాజ్, కామాక్షి భాస్కర్ వీళ్ళంతా తమ పాత్ర పరిధి మేరకే నటించారు. ఓవరాల్ గా చెప్పాలంటే సహనంగా కూర్చుంటాం అంటే థియేటర్కి వెళ్ళొచ్చు, కానీ లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయటం బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.